వ్యక్తిపై దాడి చేసి దోచుకున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాలు. పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు నుంచి సోనియా నగర్కి వెళ్లే రహదారిపై బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని అడ్డగించి ఘటన చోటు చేసుకుంది. ఇక బైక్ పై తిరుమల రాజు అతని బావ వెళ్తుండగా శేఖరం బంజర్ల రైల్వే ట్రాక్ సమీపంలో ఆటోలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి బైక్ ను అడ్డగించి తిరుమల రాజు అనే వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఉన్న ఒక సెల్ ఫోన్ 5,000 రూపాయల నగదును అపహరించుకు వెళ్లారని పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు తిరుమల రాజు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దానిలో భాగంగా పాల్వంచ నవభారత్ సమీపంలో ఆటోను ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఒక మొబైల్ 1,500 రూపాయలు రికవరీ స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపరిచినట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్ఐ సుమన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అటు నుంచి కూడా దారింది కదా. అదే ఆ దారిని చూసి టూ వీలర్ అదే మొన్న అనగా 12వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో పాల్వంచ పట్టణానికి చెందిన తిరుమల రాజు మరియు అతని బహుమతి ఇద్దరు కలిసి కరకబాబు నుండి సోనియా నగర్ వెళుతుండగా మార్గ మధ్యంలో శేఖరం బంజర ఊరి చివరన గల రైల్వే ట్రాక్ వద్ద ముగ్గురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆటోను అడ్డుగా పెట్టి వీళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తున్నటువంటి ఇద్దరిని ఆపడం జరిగింది. వీళ్ళు ఆగిన తర్వాత వీళ్ళ పైన దౌర్జన్యం చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోను మరియు 15,000 రూపాయలని 5,000 రూపాయలని లాక్కొని వెళ్ళడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందిన వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మాకు ఒక సమాచారం వచ్చింది. ఈ శేఖరం బంజర్కి చెందినటువంటి బూక్య పవన్, భానోత్ కుమార్, భానోత్ కిషోర్ ఈ ముగ్గురు వ్యక్తులు ఈ నేరానికి పాల్పడినట్టుగా తెలిసింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. వాళ్ళ వద్ద నుండి వాళ్ళు దొంగిలించినటువంటి మొబైల్ ఫోను మరియు 5,000 రూపాయలలో వాళ్ళు కొంత డబ్బును ఖర్చు పెట్టుకొని ఇంకా 1,500 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే వాటిని కూడా